వెల్కమ్ టు మైరా మీడియా. మరి రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్లో ఎలా ఉండబోతుంది వైఎస్ షర్మిల పాత్ర అనే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు చైతన్య రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, షర్మిల ఎటువంటి పాత్ర పోషిస్తుంది, ఎలా ఉంటుంది రాజకీయాల్లో అనేది. నమస్కారం చైతన్య రెడ్డి గారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు షర్మిల గారి పాత్ర? ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఒకటే ఒక్క పేరును స్మరిస్తా ఉన్నారు, దట్ ఈస్ అనదర్ దాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ రోజు ఒక ఆశా జ్యోతిగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఎగ్జాంపుల్ నిన్నే మనం చూసాం. మరి మన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లాంచింగ్ కి ప్రజలు ఏ విధంగా వచ్చారు, ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంది అనేది నిన్న మనందరం కూడా చూసాం. బందర్ రోడ్డు ఎక్కడ కూడా ఖాళీ లేదు, కిటకిటలు ఆడుతున్నారు. కూడా మొత్తం ఓవరాల్ విజయవాడ కానివ్వండి, అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా నిన్న ప్రజలు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి రావడం, ఇదంతా కూడా చూస్తా ఉంటే అక్కడే అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎంత జనబలం ఉంది అనేది. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇక ఎవరు కొత్తగా ఆ రాష్ట్రంలోకి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు షర్మిల గారు వస్తారా అంటున్నారు, లెట్ హర్ కమ్, రానివ్వండి. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ప్రజలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆదరణ జనాలకు కావాలి. అలాంటప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన ఇచ్చే భరోసా ఉన్నప్పుడు ఇంకెంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా సరే ప్రజల్ని ఎవరు కూడా కదిలించలేరు. అంటే ఒక ఇంట్లో నుంచి, అంటే అన్నదమ్ములు లేదా అక్కా చెల్లెళ్ళ మధ్య పోటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఈ ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజలే ఇప్పుడు చీలిపోద్ది, లేకపోతే ఓటింగ్ చీలిపోతుందని ఒక మాట అయితే వినపడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంని ఎప్పుడు కూడా మేము ఇలా ఒకటిగానే చూసాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పార్టీకి అలాగే కుటుంబానికి, తన అన్నకి అండగా నిలబడి షర్మిల గారు పాదయాత్ర చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే. మరి ఆవిడ అంత సపోర్ట్ గా ఉండి చేసినప్పుడు ఈ రోజు ఇట్లా అన్నకి ఎదురు వెళ్ళాలి అనుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. వైఎస్ షర్మిలని జగన్ వదిలిన బాణం అంటారు. ఇప్పుడు ఆ బాణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొస్తుందని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మనం విన్నాం. సార్, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల గురించి అసలు ఆయన మాట్లాడే మాటలకు అర్థమే ఉండదు. ఆయన ఎక్కడ సందు దొరికిద్దా ఆ సందులో దోదామని రెడీగా ఉంటాడు. కాబట్టి ఆయన గురించి పక్కన పెడితే ఈరోజు షర్మిల గారు చూసుకున్నట్లయితే నిజంగానే ఆనాడు జగనన్న వదిలిన బాణంగా ఆంధ్ర రాష్ట్రంలో ముందుకెళ్ళింది, పాదయాత్ర చేసింది, జగన్ గారికి అండగా నిలబడింది. ఇంతమంది ప్రజలు ఆ రోజు కూడా ఆవిడకి మద్దతు ఇచ్చారు, పాదయాత్రలో పాల్గొన్నారు అని అంటే అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు నీ వెంట లేరు అన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళి పార్టీ పెట్టారు. మరి నిజంగా ఆ రోజు మీకంటూ ఒక ప్రత్యేక ఆదరణ ఉంది అనుకున్నప్పుడు మరి మీరు అక్కడ పోటీ చేయాల్సింది కదా, ఎందుకు పోటీ చేయలేదు? ఆ రోజు మీ వెనకాల తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు అండలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో లేదు మీ యొక్క క్యాంపెయినింగ్ లో. సో ప్రజల జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగానే ఉండదు అంటే ప్రజాదరణ ఉండేదని మీ ఉద్దేశం? సార్, ఖచ్చితంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటే ఒక విధంగా ఉంటది సార్. షర్మిల గారు సెపరేట్ గా ఉంటే ఇప్పుడు అదేదో అంటారు కదా, సున్నాకి పక్కన ఒకటి పెడితేనే వాల్యూ, ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా వాల్యూ ఏముంది అనేసి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటేనే షర్మిల గారికి కూడా ఒక అందం. జగన్ అన్నకి నేను ఎదురు వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నేను పోటీ చేస్తాను అని అంటే ప్రజలు మరి ఇన్నేళ్ళు 5 ఏళ్ళు ప్రజలను కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు సడన్ గా నేను వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాను, నేను ఇక్కడ తిరుగుతాను, నేను ఇక్కడ పోటీ చేస్తాను, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తాను అని అంటే నిజమైన వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అభిమానులు, నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవ్వరు కూడా మద్దతు ఎవరు. కాంగ్రెస్ లో రావడానికి పెద్ద ఎత్తున వ్యూహాలు రచించారు చంద్రబాబు వల్లే ఈ పరిణామం జరిగిందని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. సార్, బహుశా జరిగే ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఏంటి? ఆయన కేసుల్లో నుంచి ఏ విధంగా బయటపడదాము అన్న ఆలోచన ఆయనకి లేదు.
ఎందుకు అనంటే ఏదో ఒక రోజు మొన్న కూడా స్క్వాష్ పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏ టైంలో వెళ్ళి మళ్ళీ లోపల కూర్చోవాల్సి వస్తుందో తెలీదు, మళ్ళీ ఎప్పుడు జైలు కూడా ఆయన్ని పిలుస్తాయో ఆయనకే అర్థం కావట్లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వలయం వెయ్యాలి అని అంటే అన్ని విధాలుగా ఆయన్ని రౌండప్ చేయాలి, ఏదో విధంగా ఆయన హడ్డల్స్ లో ముంచి ఇచ్చేయాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోటి ఆయనకి ఉన్నటువంటి పన్నాగాలన్నీ కూడా పన్నుతూ ఉన్నాడు. ఇవన్నీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఎక్కువ ఎదురు దెబ్బలు ఎదుర్కొనే కదా ముఖ్యమంత్రి అయింది. సో ఇవన్నీ ఆయనకి నథింగ్. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. అందులో భాగంగానే సొంత చెల్లిని, సొంత సోదరుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా తీసుకొచ్చారు, కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అనేది ఇక అది కళ, ఆయనకి అదొక కళ, ఒక భ్రమగానే మిగిలిపోద్ది తప్ప ఆయన అధికారంలోకి రావడం అనేది జరగదు. ఆయన అదృష్టం బాగుండి ఆయన ఏదైనా నక్కతో ఒక తొక్కు వస్తే తప్ప కనీసం ఆయన నియోజకవర్గంలో గెలిచి ఒక ఎమ్మెల్యేగా ఆ అసెంబ్లీలోకి వెళ్తాడేమో తప్ప అధికారాన్ని పుచ్చుకుని అసెంబ్లీలోకి వెళ్లేంత అవకాశం అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడు. ఓకే చేతన్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గొప్ప చరిత్ర కలిగినటువంటి లేకపోతే దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో పెద్ద పార్టీ కాంగ్రెస్ అనుకోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ని చాలా సంవత్సరాలు పాలించిన పార్టీ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? షర్మిల వస్తే ఏమైనా పుంజుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో. ఎందుకు అనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలే ఆయన్ని లెక్క చేయకుండా వాళ్ళే కుట్రలు పన్ని ఆయన్ని జైలుకి పంపించి ఆయన్ని నడి రోడ్డు మీదకి లాగినప్పుడు కుటుంబం మొత్తం ఈవెన్ వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి కానివ్వండి, వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారితో పాటు షర్మిల గారిని కూడా రోడ్డు మీదకి లాగారు. మరి అలా రోడ్డు మీద కూర్చోబెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈవిడ ఎట్లాగండి పార్టీ కండువా కప్పించుకుంది? మొత్తం ఆ రోజు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద రావడానికి కారణమైనటువంటి పార్టీకి ఈవిడ ఈ రోజు మద్దతు ఇస్తా రాజకీయాలు. ఇంకా ఒక కుటుంబం, ఒక అన్న, ఒక చెల్లి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? ఈ రకంగా మరి నా అన్నని, నన్ను, మొత్తం నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన పార్టీ పంచం నేను ఎలా చేరాలి అన్న ఆలోచన ఆవిడకి రావాలి, తనకి రాలేదు. సో మరి ఏ ఆలోచన తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ పార్టీలోకి జాయిన్ అయ్యారో తెలియదు. తను రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉంటాయంటే డెఫినెట్ గా పెద్దగా ఏం ఉండవు. అవునండి, కరెక్టే. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు అనేది చేసుకోవాలి. మరి అన్నగారిని విమర్శించాలి, అన్నగారి ప్రభుత్వ విధానాలను విమర్శించే పరిస్థితి, ఇది ఎలా చూస్తారు మీరు? సరే, ఇప్పుడు ఏ నోటితో అయితే నేను జగనన్న వదిలిన బాణాన్ని, నేను జగనన్న చెప్పిన బాటలో నడుస్తున్నాను, జగనన్న కోసం నడుస్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు జగనన్న గెలిస్తే ఈ పథకాలు ఇస్తారు, ఈ పథకాలు ఇస్తారు, ఇవి ఇస్తారు, అవి ఇస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఆవిడ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అదే జగనన్న అమలు చేసి చూపించారు. ఈ రోజు దాన్ని ఏం విమర్శిస్తారు? ఆవిడ విమర్శించాలి కాబట్టి ఏదో ఎదురు విమర్శలు చేయడమే తప్ప నిజంగా ఆవిడ విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏముంది? అవతల పార్టీలో ఉంది, అపోజిషన్ లో ఉంది కాబట్టి తప్పదు రామా అన్నట్టుగా విమర్శించడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏది కూడా లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరంలో కొద్ది రోజులే ఉంది ఎన్నికలకు మన రాష్ట్రంలో. చైతన్య రెడ్డి గారు మరి షర్మిలాని విమర్శించాలి అంటే ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి? సార్ ఒకటి, వీఆర్ వర్కింగ్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వని ఏ వ్యక్తికైనా సరే ఆయనకి ఎవరైతే అపోజిషన్ అవుతారో వాళ్ళకి మాకు కూడా అపోజిషన్ లాగానే. సో షర్మిల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నప్పుడు మేము ఎలా ఊరుకుంటాం సార్? సొంత చెల్లి, సొంత ఫ్యామిలీ కాదనట్లేదు. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళందరూ కలిసి ఉండాలని ఆలోచించే మనుషులమే మేమందరం. ఎందుకు అనంటే అన్న చెల్లెలు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. ఈ రాజకీయాల వల్ల వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఎక్కడా కూడా ఇదవ్వకూడదు అని ఆలోచన, ఆకాంక్ష అందరికీ ఉంది. కానీ రేపు ఎలక్షన్స్ టైంలో జగన్ అన్నకి ఎదురుగా నిలబడి తట్టుకోలేనని విమర్శలు చేస్తే మాత్రం మేము ఎవరం కూడా తట్టుకునే పరిస్థితి ఊరుకునేది లేదంటారు. కడప నుంచి పోటీ చేస్తారు, లేకపోతే పులివెందుల నుంచి పోటీ చేస్తారు వైఎస్ షర్మిల గారిని ఒక మాట తినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా పోటీ జరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పోయినసారి ఇట్లాగే పాపం ఆవేశానికి వెళ్ళి వివేకానంద రెడ్డి గారు కూడా పోటీ చేయడం జరిగింది.
ఏం జరిగింది సార్? అది ఎప్పటికీ కూడా పులివెందులన్నా కడప అన్నా కంప్లీట్ గా దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. హోల్ అండ్ సోల్ రైట్స్ ఆ నియోజకవర్గంలో ఆ ప్రజల యొక్క అండదండలు, అభిమానం, ఆప్యాయతలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటాయి. ఆయన్ని కాదు అనుకొని ఇంకొకరిని దగ్గరికి తీసే అవకాశం ఉండదు. నిజంగా ఇవాళ షర్మిల గారు వెళ్ళినా సరే వాళ్ళు ఒకటే అడుగుతారమ్మా, 5 ఏళ్ల నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాచుకుంటూ వచ్చారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ళు ఆయన మా బాగోగులు చూసుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన మమ్మల్ని ఆదరించి ఇంత ఇదిగా చూసుకుంటా ఉంటే ఈ రోజు నీకోసం మేము ఎట్లాగమ్మా ఆయన వీడి మేము రావాలని చెప్పేసి వాళ్ళే ఆవిడని క్వశ్చన్ చేస్తారు. నిజమే, కరెక్ట్. ఇది ఒక విచిత్రమైన సంఘటన. పులివెందుల్లో కానీ కడపలో కానీ వైఎస్ ఫ్యామిలీ అంటే అందరు ఫ్యామిలీల కింద వస్తారు. ఇప్పుడు నిజంగా మరి ఫ్యామిలీలో షర్మిల ఇదే కదా. ఎందుకని ఒకటే బాణం ఒకటే మాటగా ఉంది ఇంతకాలం పులివెందుల్లో కానీ కడప కానీ? ఎందుకంటారు అంత స్ట్రాంగ్ ఏంటి పరిస్థితి ఈ ఫ్యామిలీ? సార్ అది జగనన్న కట్టుకున్న కోట సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ కోట కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలాగే కాచుకుంటూ వస్తున్నారు. వేరే ఇంకొకరికి అవకాశం ఎక్కడ ఉంటది అక్కడ? ఓకే. సో ఎలా ఉండబోతుంది మరి పాత్ర, షర్మిల గారి పాత్ర చెప్పండి భవిష్యత్తు రాజకీయాలు? ఏముండదు సార్. వాళ్ళు ఎంత కుస్తీ పడ్డి ఎంత కష్టపడ్డా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే నక్క వెనియాలు చూపిస్తూ కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేయాలనుకునేటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి షర్మిలమ్మ గారి మనసు పాడు చేయడం, ఆవిడ యొక్క ఆలోచన విధానాన్ని స్పాయిల్ చేసి ఆవిడని ఈ రోజు జగనన్నకి ఎదురుగా తీసుకొచ్చి నిల్చోబెడతా ఉన్నారు. సో డెఫినెట్ గా ఇవేవి కూడా వర్కౌట్ అవ్వవు. అల్టిమేట్ గా ద విక్టరీ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఓకే, మరి తెలంగాణలో ఫెయిల్ అయ్యారు, ఆంధ్రలో మరి ఎట్లా ఉంటుందా? సక్సెస్ ఉంటుందా? ఇది కూడా ఫెయిల్ అయినా సార్? తెలంగాణలో ఫెయిల్ అయ్యారు అంటేనే డెఫినెట్ గా జగనన్న లేకుండా షర్మిలమ్మ గారికి విజయం అనేది వరించదు. ఓకే, అన్నతో పాటే ఉండి అన్నని గట్టిగా సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఆనాడు కాకపోయినా ఈనాడైనా షర్మిలమ్మ గారికి ఒక డెఫినెట్ గా ఒక టాప్ పొజిషన్ ఉండేది. మరి ఆవిడ ఎందుకని ఒక రాంగ్ స్టెప్ వేశారు, ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టారు, దాన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎందుకు విలీనం చేశారు అనేది ఆవిడ అంతరాత్మకి తెలియాలి. ఇది చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర ఏపీ రాజకీయాలలోకి వచ్చినా కానీ ఏమీ ప్రభావం ఉండదు. అంతేకాకుండా జగన్ లేదే షర్మిలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఒకే నినాదం చేస్తున్నారు, అదే జగన్ నినాదం. 2024లో గెలుపు కూడా జగన్దే. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.